కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంపై తిరుపతి జిల్లా స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ని రాయలసీమ ప్రజలకు మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానంను ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్విమ్స్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 10.65 కోట్లతో అత్యాధునిక మెడికల్ స్టోర్ నిర్మించారు. దీంతో పాటు రోగుల సహాయం కోసం 4.20 కోట్ల రూపాయలతో ప్రత్యేక వసతి గృహాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. అక్కడున్న వారికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది, మీరంతా కలిసి స్విమ్స్ హాస్పిటల్ని డెవలప్ చేయాలి. అదొక అద్భుతమైనటువంటి సంస్థ, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సంస్థగా ఏర్పడాలి ఆయన ఆశాభావం. ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే మేమంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో మా బోర్డు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. నా పేరు ఖాదర్ బాషా. మేము పులివెందుల నుంచి వచ్చినాము. ఇక్కడ అడ్మిట్ అవుతాయని మాకు బాగా చూస్తున్నా. భోజనాలు కూడా బాగుంటాయి, ఇక్కడ బాగా తీసుకుంటున్నారు. పనుకునేదానికి కూడా స్థలం బాగుంది, అరగదు బాగుంది. పులివెందుల నుంచి వచ్చినాము. వచ్చి వారం అయింది. మేము ఇక్కడ భోజనాలు బాగా పెడతారు. నాగసుబ్బమ్మ సార్, నాగసుబ్బమ్మ. మాది కడప సార్. మా పేషెంట్లు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. దానివల్ల మేము ఇక్కడ క్యూ లైన్లో లేకుండా ఇక్కడికి అన్నం సదుపాయాలు 12 గంటలకంతా వచ్చేస్తుంది. నీట్గా కూడా ఉంటుంది సార్, బాగుంటుంది. దేవుడి కృప బాగానే ఉన్నాం సార్. ఓం నమో వెంకటేశాయ. స్విమ్స్ హాస్పిటల్లో రోగుల కోసము సకల సదుపాయం మీన్స్ ఒక హాల్ లాగా ఇంతకు ముందుగా బయట ఎండలో వెయిట్ చేసి అందరూ భోంచేస్తూ ఉండగా చాలా కష్టపడుతున్నారు. రోగుల కోసం ఎక్కడెక్కడో నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ సదుపాయార్థం కోసము తిరుమల తిరుపతి దేవస్థానము ఇంత మంచిగా ఫ్యాన్లు, ఇంత హాళ్ళు, ఇంత మంచిగా సదుపాయం చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. బళ్ళారి నుంచి వచ్చాను, కర్ణాటక. ఇక్కడ వసతులన్నీ బాగానే ఉన్నాయి, ఉండడానికి తిండికి అందుకు బాగానే ఉన్నాయి. హాస్పిటల్ కూడా బాగానే చూస్తూ ఉన్నారు. నమో వెంకటేశాయ. ఇప్పుడు ఇన్ని రోజులు బయటంతా తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండే దానివల్ల అందరికీ ప్రజలు వచ్చే పేషెంట్లకి అందరికీ బాగా సౌకర్యంగా చాలా సంతోషంగా బాగుంది. సిమ్స్లో ట్రీట్మెంట్ బాగానే ఉంది. పద్మావతిలో కానీ సిమ్స్లో కానీ ట్రీట్మెంట్ అంతా